పరమశివుణ్ణి మహోన్నతమైన దేవుడిగా అందరూ కొలుస్తారు. ఆయన ప్రతిరూపమే లింగం. ఎన్నో సమస్యలకు సమాధానం లింగం చెబుతుందని అంటారు. అయితే ఆ లింగం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందామా? ముందుగా మా ఒక మాటను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. మొట్టమొదట అన్నిటికన్నా గొప్పదైన లింగాన్ని స్వయంభూలింగమని పిలుస్తారు. ఆ లింగాన్ని ఎవరూ ప్రతిష్ఠ చేయరు, తనంత తాను వెలుస్తుంది. శ్రీశైలాది క్షేత్రాలు దీనికి ఉదాహరణ. ఇక రెండవది దివ్యలింగములు. ఇవి దేవతలు ప్రతిష్ఠ చేసినవి. కుమారస్వామి ప్రతిష్ఠ చేసిన సామర్లకోటలోని కుమారారామం ఇందుకు ఉదాహరణ. మూడవది మానుషలింగములు. ఇవి మనుషులు ప్రతిష్ఠ చేసినవి. తరువాత ఆర్షలింగములు. ఇవి మహర్షులు ప్రతిష్ఠ చేసినవి. రాక్షసలింగములు. రాక్షసులు ప్రతిష్ఠ చేసినవి. దైవిక లింగములు. వాటంతటా అవి ఏర్పడతాయి. అరకు వ్యాలీలోని బుర్రా గుహల్లో పైనుండి నీటి బిందువులు కింద పడతాయి. కొండ ఉపరితలం ఎక్కడో పైన ఉంటుంది. పైనుండి నీటి బిందువు ఒకే చోట బయలుదేరి కింద ఒకే చోట పడుతుంది. ఆ నీటి బిందువు పడినప్పుడల్లా కింద ఉన్న భూమి కొద్ది కొద్దిగా పైకి లేస్తూ శివలింగంగా మారిపోతుంది. ఇది క్రమక్రమంగా పెరిగి చివరకు ఎక్కడి నుండి నీరు పడుతోందో ఆ ప్రదేశాన్ని తాకి ఇంకా నీరు పడకుండా ఆపివేస్తుంది. అలా అది మర్రి చెట్టు ఊడలా పెరిగిపోతుంది. దీన్ని దైవికలింగం అంటారు. ఇక బాణలింగములని ఉంటాయి. అవి నర్మదా నది ప్రవాహం ఒరిపిడి చేత ఏర్పడతాయి. లింగం అపరూపి అంటారు. ఉపాసనలో లింగోపాసన ఒక మెట్టు పైన ఉంటుంది. మీకు శివలింగాన్ని చూపించి ఆ శివలింగం ఎటువైపు చూస్తుందో అని అడిగినట్లయితే దానికి సమాధానం చెప్పడం తేలికైన విషయం కాదు. యథార్థానికి మీరు శివాలయం లోపల కూర్చొని శివలింగానికి అభిషేకం చేయడం కన్నా రుద్రాధ్యాయంతో అర్చక స్వాములు అభిషేకం చేస్తుండగా బయట కూర్చొని కైమోడ్చి నమస్కరిస్తే దానివల్ల మీరు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. కాబట్టి శివలింగ అభిషేకానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని పురాణాలు చెబుతున్నాయి. ఇక శివలింగంలో తూర్పుకు చూస్తున్న దాన్ని తత్పురుష ముఖం అంటారు. ఇది వాయువుకు అధిష్టానంగా ఉంటుంది. దీనివల్ల అజ్ఞానం కలుగుతుందని నమ్మకం. దక్షిణానికి చూసే ముఖమును అఘోర ముఖం అంటారు. ఇది అగ్నిహోత్రమును శాసిస్తుంది. అది అగ్నిహోత్రంగా ఉంటుంది, లయం చేస్తుంది. ఇది మనిషిలోని అజ్ఞానాన్ని దహించేస్తూ జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. పశ్చిమానికి ఒక ముఖం చూస్తుంది. దీన్ని సద్యోజాత ముఖం అంటారు. పశ్చిమ ముఖం నుండి పాలు, నీళ్లు, విభూతి, పళ్ళ రసాలు కారిపోతుంటే అది తడిసినప్పుడల్లా మీకు పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. అది భూ సంబంధంగా ఉంటుంది. ఇది సృష్టికి కారణమవుతుంది. అపమృత్యువు వస్తుందేమోనని భయంగా ఉంది అంటే సుందరకాండ పారాయణం చేసుకోమని కానీ శివాభిషేకం చేసుకోమని కానీ చెబుతారు. దీనివల్ల ఎలాంటి పీడలు మనిషి దరిచేరవు. హనుమ శివాంశ. అందువల్ల ఈ రెండు క్రియలే చెప్తారు. వర్షములు పడకపోతే శివలింగానికి అభిషేకం చేయడం వల్ల వామదేవ ముఖం తడిసినట్లయితే పరమేశ్వర అనుగ్రహం వల్ల వర్షాలు పడతాయని పురాణాలు చెబుతున్నాయి. పైకి ఒక ముఖం చూస్తూ ఉంటుంది. దాన్ని ఈశాన ముఖం అంటారు. దీన్ని సదాశివ అని పిలుస్తారు. ఇది ఆకాశ స్వరూపి అయి ఉంటుంది. ఇదే భక్తులకు మోక్షాన్ని కటాక్షిస్తుంది. ఈ 5 ముఖాలతో శివస్వరూప లింగ రూపంలో పంచభూతములను శాసిస్తోంది. సృష్టి, స్థితి, లయ, అజ్ఞాన, మోక్షములకు కారకమవుతుంది. సమస్త ఫలితాలను ఇస్తుంది. కాబట్టి శివలింగం చల్లబడ్డం వల్ల ఊరంతా చల్లగా ఉండడమేనని చెబుతారు. అసలు లింగానికి బాహ్యమునందు ఏమీ లేదు. బ్రహ్మాండములన్నీ లింగాకృతిలోనే ఉన్నాయి. లింగమునకు పూజ చేస్తే సమస్త లోకములకు పూజ జరిగినట్లేనన్నది పురాణాల నమ్మకం. అందుకే శివుణ్ణి ఆరాధించేటప్పుడు తప్పకుండా గంగాజలం ఆయన పైనుంచి సన్నటి ధారగా పొయ్యాలి.